రాజకీయ లీడర్లు ఎన్ని పార్టీలు మారినా తాము ఉన్న పార్టీ కన్న తల్లితో సమానం. అంతకు ముందున్న పార్టీ అక్కరకు రాని పార్టీ, పనికిరాని పార్టీ, పద్ధతి లేని పార్టీ, నీతి నియమాలు లేని పార్టీ అవుతుంది. ఎందుకంటే తాను ఉన్న పార్టీని కాకుండా కడమ పార్టీలను తిడితేనే కొత్తగా జరిగిన పార్టీల పాతార పెరుగుతుంది. అదో ఇదో పనులు జరుగుతాయి. కానీ పార్టీ మారిన గీ ఎమ్మెల్యే ఎందుకు తన ఉన్న పార్టీని బూతులు తిడుతున్నాడు? అబ్బబ్బా, చెవులతో నినలేని నోటితో చెప్పలేని మాటలు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీని. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇతగాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని గాయంత తిట్టాడా అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్పించుకున్నాడా నడుమ. మరి కొత్తగా చేరిన పార్టీనే మంచిది, కడమ పార్టీలని కంత్రి పార్టీలు అన్నట్టే మాట్లాడాలి కదా. ఈయనేంది కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు చేస్తున్నాడు ఎందుకంటారా? ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరినోళ్ళ కేసు సుప్రీంకోర్టులు ఉన్నది. దాని తీర్పు వస్తే తన పదవి పోతుంది అనుకొని నాది పక్కా బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాడు పదవిగా కాపాడుకునే తానికి. ఇంతకు ముందు పార్టీలు మారినోళ్ళ మీద కోర్టులు చూసి చూడనట్టే ఉన్నాయి, ఇప్పుడు కాసింత సీరియస్ గానే ఉన్నాయి. కాబట్టి పదవి పోతుందో ఏం పాడో అన్న భయం కొద్దీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అంటే, కాదు కాదు, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సక్కదానాల పనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు జనాలు పొట్టు పొట్టు తీరుతున్నారు కదా, పంటలకు నీళ్లు ఇయ్యనందుకు రైతులు బాధపడుతున్నారు కదా. ఆగో ఆ తిట్లు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తాను తినాల్సి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కావచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. అది కూడా కాదు, పార్టీలో చేరిన కాడ నుంచి తన పని ఒక్కటి కూడా అయితలేదు. సీఎం మంత్రులు ఎవ్వరు దగ్గరికి కూడా రాణిస్తలేరు, అందుకే కోపం కొద్ది ఇట్లా మాట్లాడిండు అని మరి కొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా తను ఉన్న పార్టీని ఇట్లా తిట్టుడు ఇదే మొదటిసారి. మొదటి ఎమ్మెల్యే కావచ్చని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. మంచి గుసో. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ఎవరు? శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ఇవాళ మీకు ఇదే హోంవర్క్. ఒక్కొక్కరు 10 పేజీలలో 100 సార్లు రాసుకొని రావాలి. ఉత్తగా రాసుకొని రావడం కాదు, పలుకుతూ రాయాలి. ఏమి అర్థమైందా? రేపు వచ్చిన తర్వాత అందరిని అడుగుతా, ఎవ్వరైనా చెప్పలేదనుకో ఈపులు విమానం మోతం అవుతాయి. ఏంది పిల్ల పంతులమ్మ అవతారం ఎత్తింది అనుకుంటుర్రా? హీగో గిట్లా నేర్పిస్తే తప్ప మన తెలంగాణ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ఆఫీసర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో గుర్తుండేటట్టు లేదు. సీఎం పేరు పల్కనోళ్ళ దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేడిండు. ఏమన్నాడో ఇనుండ్రి సార్ మాట కూడా. ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇన్నరా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారట అంటే సీఎం రేవంత్ రెడ్డి కాదా ఏంది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ ఆయే. ఆ 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఊకే సీఎం కేసీఆర్ కేసీఆర్ అని ఇప్పుడు కూడా అట్లనే అన్నాడు కావచ్చు అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ముఖ్యమంత్రి పేరు తెలవకుంటే ఎట్లా కావాలి? మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పక్కకే ఉండేటోడాయే. కాయింత తెలివద్దా? అధికారులు మర్చిపోయి, సొంత పార్టీ లీడర్లు మర్చిపోయి, ఆఖరికి పక్కకే ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ కూడా సీఎం పేరు మర్చిపోతే ఎట్లా? తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డా కాదా? అబ్బబ్బా, ఒక్కలా ఇద్దరా? సభలకు స్వాగతాలు వాళ్ళకి ఆఫీసర్లు జగ్గారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సినిమా హీరో అల్లు అర్జును, వాళ్ళు వీళ్ళు కాకుండా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మర్చిపోయిండు సీఎం పేరును. ఎమ్మెల్సీ ఎన్నికల్లా తమ పార్టీ ఎట్లా ఓడిపోయిందో చెప్పుకుంటా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడుండ్రి సీఎం ఎవలని చెప్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర
వీళ్ళందరూ ఈ ఎమ్మెల్యే ఒక్క అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అని తర్వాత రేవంత్ రెడ్డి అంటున్నాడు. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకు. ఎందుకు ఇట్లా అవుతున్నదో కాంగ్రెస్ పార్టీలకు కానీ అందరినీ బడి పిల్లల తీరుగా కూసుండబెట్టి పలకలల్లా వలుక్కుంటా దిద్దాలే. అప్పుడు తప్ప యాదికుండేటట్టు లేదు రేవంత్ రెడ్డి పేరు. మరి లేకపోతేంది, తెలంగాణ పబ్లిక్కు రేవంత్ రెడ్డేనా సీఎం అనే అనుమానాలు సీఎం సారుకు అవమానాలు అవుతున్నాయి.